వెల్కమ్ టు మై ఛానల్ శ్రీడక్క. ఈరోజు అయితే షాపింగ్కి వెళ్తున్నాం. నా కోసం ఒక లెహెంగానన్నా గాగ్రానన్నా తీసుకుందామని. మా మమ్మీ ఏమో ఉన్న చీరలని రోలింగ్ కొన్ని డ్రైవర్స్కి కొన్ని రోలింగ్ ఉన్నాయి, అవి ఇవ్వడానికి. నేనేమో హాఫ్ సారీ మీదకి చున్ని, ఇంకా మా మమ్మీ నాకు గాగ్రానన్నా లెహెంగానన్నా ఇప్పిస్తుందంట. అయ్యా ఇప్పించరని చెప్పకుంటే ఏం ఇప్పిస్తుంది అదే. ఇప్పుడు మనం ఇప్పిస్తాం అనకముందుకే మా స్వీటే అనుకుంటా అన్ని ఇప్పిస్తుంది కొనిస్తుంది అన్ని ఇట్లనే చెప్తారు. అంటే మనం అట్లా చెప్తే ఇట్లా మనం అంటే వాళ్ళకి నిజంగా ఓహో నా కూతురు అనుకుంటుంది కదా అని ఇప్పి ఉద్దేశం అనమాట. నేర్చుకోండి ఈ ట్రిక్ నా దగ్గర. అవునా? వాళ్ళు ఇప్పక ముందుకే మనం ఇప్పిస్తుంది అనేసేయాలి, అది ఇప్పిస్తారు. అప్పుడు లేకపోతే ఇప్పిస్తారు అట్లా కూడా. కానీ ముందే నువ్వు డిసైడ్ అయిపోతావు అనమాట, ఇప్పిస్తుంది అని. దా కొంచెం ఇదే కలిసేటట్టు, కొంచెం ఇదే. ఎంత 750? ఇదైతే 450. ఇది కరెక్ట్ వచ్చింది. ఇది బాగాలేదా? ఏమైంది? ఇప్పుడు ఏది తీసుకున్నాను? బడ్జెట్ ఏంది ఇప్పుడు 100-200 ఎక్కువైతే అయితే అది చూడు మళ్ళీ అంటే మళ్ళీ ఇప్పుడు నీకు నచ్చిందా? రెండు ఏదో ఒకటి ఇక. ఓకేనా? అయిపోయిందా? సెలక్షన్ అయిపోయిందా? నాది మస్తు తొందరగా అయిపోతుంది. నీకు కుట్టుడు అవుతుందా మరి? అది కాకపోతే దగ్గర కుట్టిపిస్తావు కదా. కష్టపడి కుడతా మమ్మీ. సరే కదా, చూడితే చూడు మరి మళ్ళా. ఏంటి ఇప్పుడు అదానే? ఇదైతే కరెక్ట్ మ్యాచ్ అవుతుంది. మరి దానికి మరి సైడ్కి ఏం లేదు మళ్ళీ షాపింగ్. ఇప్పుడు వీటిలలో కూడా తీసుకుంటాం. హే కాటాలి ఎందుకు? చూస్తారు 250 మీటర్, ఇవన్నీ 250 మీటర్ ఫైన్. ఆ కలర్ బాగుందరా? కాకపోతే అంటే అంటున్నారు అన్నీ కదా. నువ్వు నేను షాపింగ్ మరి మనం పోతే షాపింగ్ తొందర అయిపోతుంది, ఫాస్ట్ అయిపోద్ది మన ఇద్దరం పోతే. నేను వస్తాయి కదానే.
స్వీట్ అయిపోయిందని షాపింగ్ అయిపోయింది. ఇదైతే నేను గాగ్రా అని చెప్పి క్రాప్ టాప్కి తీసుకున్నా. ఇది ఎన్ని మీటర్స్? 5 మీటర్స్ తీసుకుని, ఇదే పైన ఇదే కింద ఇదే మొత్తం ఇదే తీసుకొని దీనికి క్రేప్. ఇదేమో మొన్న నేను ఒకసారి ఒక వీడియో చేసిన హాఫ్ సారీ వీడియో అని, దాని మీదకి చున్నీ కరెక్ట్ చున్నీ తెచ్చుకున్నా అసలు దాని మీదకి మళ్ళీ లేస్ ఇట్లా తీసుకొని అది వేయించుకుందామని ఇట్లా లేస్ తెచ్చుకున్నాం, లేస్ వేయించుకున్నామని మళ్ళీ చున్నీ ఒత్తి చున్నీ అయిపోతుంది. అవును. ఇప్పుడు బాగా వేరే చున్నీలు చూసినా కానీ అన్ని లైట్ కలర్స్, అన్ని నాకు కరెక్ట్ కలర్. అసలే నేను ఇట్లా కరెక్ట్ కలర్ ఉండాలని అంట. అట్లాంటిది అది లైట్ ఉంటే లైట్ ఉంది, డార్క్ ఉంది, అట్లున్నాయి. అందుకే ఇది చామ్ తీసి ఇదైతే ఇప్పుడు మస్తు ట్రెండింగ్ అవుతుంది షార్ట్ ఫ్రాక్స్ కి. ఇప్పుడు ఫ్రాక్ కుట్టించుకుంటాం. ఇప్పుడు దీన్ని ఇట్లా షార్ట్ ఫ్రాక్ కుట్టించుకుంటున్నాం. కుట్టించుకుంటుంది. కుట్టించుకుంటున్నాం. మా మమ్మీ కుట్టేది. మమ్మీ డబ్బులు ఇద్దా? అట్లా కుట్టిన మమ్మీ డబ్బులు ఇద్దా? ఇస్తుంది ఇస్తుంది మస్తు ఇస్తుంది. ప్రతిసారి ఇస్తాను, నమ్ముతలేరేమో. అవునా? డాడీ ద్వారా డబ్బులు ఏ డాడీ ఇస్తే నువ్వు నాకు ఇస్తావా? మరి పెట్టిన డబ్బులు తీసుకెళ్ళా అరే ఇవన్నీ డబ్బులు ఇస్తలేను, డబ్బులు ఇస్తలేను. ఒప్పుకున్నాను. ఆయన నేను ఎందుకు ఇస్తాను డబ్బులు? మాకు ఎట్లా చెప్పు. ఎందుకు ఇవ్వాలి నేను? ఇయ్యా నేను. ఇంకొకటికి 4 తీసుకోకపోతే ఇది గుట్టు అది గుట్టు ఇది గుట్టు అనుకుంటా. ఇట్లా ఇంత మంచి లేకుండా నాకు అట్లా వద్దు. నాకు వేరే అది ఎంత మంచి గుట్టని అందరికి మంచి గుడుతున్నావు, నాకు మంచి గుట్టదనే అంటది. అట్లా డైలాగ్ బయట పెట్టద్దు. అట్లా అంటది. ఎంత మంచి గుట్టని అదే మాట వస్తుంది. నేను ఎప్పుడు అనలే అట్లా. సరే సరే తీసే బ్యాగ్ వదిలేసి. మా మమ్మీ కూడా ఏమో తెచ్చుకుంది. ఏం తెచ్చుకున్నాను? నేను బ్లౌజ్ పీస్ అంటే మా మమ్మీ అయితే ఇగో ఈ చీరకి బ్లౌజ్ పీస్ తెచ్చుకుంది. దీని మీద ఇప్పుడు వర్క్ వేయించుకుంటాను. వర్క్ వేయించుకోవాలి. ఇట్లా పెట్టి అబ్బా ఇట్లా అంటే ఇనిపోతుంది. ఏ పిక్కపోతుంది. అబ్బా ఏం మిగిలేదు, పట్టదు కదా పోతుంది. నాది బాగుంది కదా. మొన్న మొన్న చూపించింది ఒక పెళ్ళి అని చెప్పించిన కదా మొన్న హాఫ్ సారీ. ఇది ఒక పెళ్ళికి ఒక పెళ్ళి ఇది రిసెప్షన్. ఆ పెళ్ళి వాళ్ళ రిసెప్షన్కి అనమాట. ఇది నాకు ఇది నా సెలెక్షన్. ఎట్లుందో కామెంట్ చేయండి. మా మమ్మీ సెలెక్షన్ కాదు, ఇది నా సెలెక్షన్. ప్రతిసారి నేనే సెలెక్షన్ తీసుకొస్తా. ఇప్పుడు ఒక్కసారి వచ్చింది మరి. నిజం చెప్పిన సెలెక్షన్ మంచిగా లేదా? మంచిగా గురించి చెప్తలేదు. ప్రతిసారి ఎవరు తీసుకొస్తారు? నేను అసలు నా బట్టల షాపింగ్ కి నేను రేర్ పోవడం. రేర్ అంటే ఈ మధ్యలో హాలిడేస్ వచ్చినాయని వస్తున్నా కానీ అసలు నా బట్టలు చిన్నప్పటి నుంచి వెళ్ళినా నేను తక్కువ నా బట్టల షాపింగ్ పోవడం. ఎందుకు నేను స్కూల్ ఉన్నప్పుడు కూడా నేను స్కూల్ పోయినా మా మమ్మీ షాపింగ్. ఎట్లా కాదు, నీకు నచ్చితే చేస్తామా తేమా మేము? తెస్తావు కానీ మళ్ళీ అలా లెవెల్ మేము ఇద్దరే పోతాం. ఎక్కువ ఇక పోతారు. మళ్ళా దీన్ని ఏమంటారు, ఏమైతే వీడియోలు స్టార్ట్ చేసినామో అప్పటి నుంచి జర ఎక్కువ తీసుకోవద్దు కానీ అంతకుముందు తక్కువ, అలా తక్కువ. అన్ని మా మమ్మీ తీసుకుంది. ఇప్పుడు కుడతారా? ఇప్పుడు ఎట్లా కుడతారే? కవర్లలో బ్యాగ్లలో పెట్టులే అంటే మొత్తం ఎట్లుంటుంది, బాగుంటుంది. నేను తెచ్చుకున్న కాబట్టి బాగుంది. ఇది అసలు ఇది ఎందుకు కొన్నా అంటే ఇలా గోల్డ్ వచ్చింది, సిల్వర్ వచ్చింది. నా లంగా కూడా అంతే. ఇట్లా ఒక లైన్ మొత్తం గోల్డ్ వస్తుంది, ఒక లైన్ మొత్తం సిల్వర్ వస్తుంది. ఒక లైన్ మొత్తం సిల్వర్, ఒక లైన్ మొత్తం గోల్డ్. మరి ఇట్లా తీసుకొని అందుకే అట్లాగా రేట్. అసలు డైరెక్ట్ చున్నీ తీసుకుంటే ఇప్పుడు నాకు ఇంత రేట్ పడకపోతుంది. దీనికి బాగా మేము అనుకున్న బడ్జెట్కి దాటిపోయింది చున్నీ. కావాలనుకున్నప్పుడు పెట్టాలి. కావాలన్నప్పుడు పెట్టుకోవాలంటే మమ్మీ చెప్తుంది. మమ్మీ మసి చెప్తుంది. ఏంది ఇద్దరే ముచ్చట. ఒక వీడియోలో మా మమ్మీ ఏం చెప్పింది, నీకు గిఫ్ట్ ఇస్తున్నా అని వాచ్ ఇచ్చింది నాకు. వాచ్ పెట్టుకొని
ఏంది పేరుకేమో ఇచ్చిన తర్వాత పెట్టుకోవద్దా అదే గిఫ్ట్ పేరుకి ఇచ్చింది. ఇక ఊరికనే ఫుల్ హ్యాండ్స్ నేను పెట్టుకుంటావా అని అడిగింది. పెట్టుకోనన్నా అంతే, తీసి పెట్టుకుంటేనే ఉంది. పెట్టుకుంటాం మరి, ఇక పెట్టుకోవద్దా? ఇంతలో పెట్టేసి కావాలి పెట్టి అయిపోయింది ఇక షాపింగ్ అయిపోయింది, పెళ్లి షాపింగ్ అయిపోయింది. ఇది అయిపోయింది, మరి కాదు ఇంకా. మా మమ్మీది కాదు, మా డాడీ కూడా కాదు. నాది ఎప్పుడు ఫాస్ట్. నేను మా మమ్మీ డాడీ లెక్క లేట్ ఇక. అబ్బా, ఎందుకంటే నువ్వు ఆగవు కదా. ఆయన ముందే మేము తెచ్చుకున్నాం అనుకో, ఇంట్లో పెద్ద లొల్లే ఉంటుంది. ఎప్పుడైనా చేసినా